హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోష్ని లక్కీ 04. ఎగ్జిబిషన్కి అయితే వెళ్తున్నాం గైస్. సడన్ ప్లాన్ అనమాట. వెల్కమ్ టు వింటర్ కార్నివల్. వచ్చేయండి చూసేద్దాం. సో డాడీకి అయితే ఎవ్రీ ఇయర్ విఐపి పాస్ వస్తుంది. సో అక్కయ్య వాళ్ళ ఫ్యామిలీ, పెద్ద మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి వెళ్తాం అన్నమాట. కానీ ఈసారి పెద్ద మమ్మీ వాళ్ళు మిస్. చూసారుగా ఇక్కడ మా అక్కయ్య నేను ట్విన్నింగ్ అయితే వేసుకున్నాం. లిటరల్లీ గైస్, మీరు నమ్ముతారా, మా అక్కయ్య ఫ్రాక్ తీసుకొని వచ్చింది, జస్ట్ అట్లా వేసుకొని వెళ్ళిపోయాను అంతే. సో ఇక్కడ మర్మైడ్ షో అవుతుంది. మీరు ఎప్పుడైనా రియల్గా జలకన్యను చూసారా? జోక్. చూస్తే ఒకవేళ లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. లోపలంతా ఇక్కడ కాశ్మీర్ థీమ్ అన్నమాట. ఇంక ఇక్కడ వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకుంటున్నారు. ఇదేమో ఎంట్రన్స్లో కేవ్ అన్నమాట. కేవ్ లాగా పెట్టారు, బాగుండే. సో ఇక్కడ నేను అక్కే ఏమేమో చేస్తున్నాం అన్నమాట, ఫన్నీగా. ఇక్కడ మాన్య జున్న అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఎగ్జిబిషన్కి వెళ్తే ఇది ఒక్కటి ఎక్కితే చాలు, టోరా అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏమన్నా ఫన్ ఉందా? అట్లనే ఎంత భయపడినా తెలుసా ఫ్రెండ్స్. ఇంకా కవర్ చేస్తున్నా భయపడలే అని చెప్పేసి మా అన్న వాళ్ళతోటి, కానీ ఫుల్ భయం వేసింది నాకు. ఇక్కడ జున్ను అయితే ఫాస్ట్గా జారింది, కానీ ఇక్కడ మా అన్నయ్యకి భయం వేస్తుంది. ఎన్ని ఫుడ్ స్టాల్స్ ఉన్నా, పాప్కార్న్, స్వీట్ కార్న్, మిర్చి ఎన్ని ఉన్నా కానీ టీ మ్యాండేటరీ అన్నమాట మా మమ్మీ. సో ఇక్కడ టీ అయితే తాగుతున్నారు. మా పెద్ద డాడీ మా మమ్మీని చిన్నప్పుడు స్కూల్కి తీసుకొని పోయేదట. హాయ్ ఎప్పుడు డాడీ, హాయ్ ఎప్పు. నేను కూడా టీ లవరే, కానీ బిస్కెట్ అయితే తిన్నా టీ వద్దని చెప్పేసి. ఇక్కడ మా ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను, డాడీ, అక్కయ్య, పెద్ద డాడీ అయితే ఫొటోస్ దిగుతున్నాం. అన్నయ్య వీడియో ఇస్తుంటే పెద్ద డాడీ డ్యాన్స్ చేస్తాడు. డాడీ అంటే కూడా ఆగట్లే. మనకంటే ఎక్కువ కిడ్సే ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్ వెళ్తే, మంచిగా అంత టైం స్పెండ్ చేస్తారు. మా మాని అయితే మస్తు ఎంజాయ్ చేసింది. సో ఇక్కడ డాడీ ఉన్న పెద్ద డాడీ అయితే డెవిల్ హౌస్కి వెళ్దాం అనుకున్నారు, కానీ మేము రామని చెప్పినాం. మీరు వెళ్ళండి అంటే వాళ్ళు కూడా వెళ్ళలేదు. ఫస్ట్ కొలంబస్ ఎక్కినాం, ఆ తర్వాత టోరా ఎక్కినాం. మా ప్లాన్లో అయితే జెంట్విల్ కూడా ఎక్కాలని ఉండే, కాకపోతే టోరా ఎక్కిన తర్వాత ఇంకేది ఎక్కలేదు. కంప్లీట్గా హ్యాండ్స్, లెగ్స్ షేక్ అయిపోయినాయి. దానికే ఇంకా చక్కగా నీట్గా మా డాడీకి చెప్పి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాం, కానీ రాలేదు. ఇంకేం చేసామంటే తినాలి కదా, ఎగ్జిబిషన్కి వచ్చి తినకుండా వెళ్ళిపోతే ఎట్లా, అట్లా అని చెప్పేసి షాపింగ్ ఉంటుంది, తినడం ఉంటుంది, అందుకోసమని ఇంకా చాలా టైం పడుతుంది. 4 to 10 అయినా సరిపోదు మనకి. అట్లాంటిది మేము వెళ్ళిందే 7:30కి ఏమో వెళ్ళినాం అన్నమాట.
ఎగ్జిబిషన్ వచ్చి ఢిల్లీ అప్పడం తినకపోతే ఎట్లా? ఎగ్జిబిషన్లో ఢిల్లీ అప్పడం తినకుండా మేము అసలు ఎగ్జిబిషన్కి వచ్చిన ఫీలింగే ఉండదు మాకు. చిన్నప్పటి నుంచి ఎగ్జిబిషన్లో ఢిల్లీ అప్పడం ఈజ్ అన్ ఎమోషన్ అబ్బా. ఇక్కడ మిర్చి అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, అంతే ఎక్స్పెన్సివ్ కూడా. ఇంకా ఇది కూడా ఢిల్లీ అప్పడంతో పాటు ఈ చాక్లెట్ కేక్ కూడా బయట అసలు ఎక్కడ తినాలనిపించదు, ఎగ్జిబిషన్లోనే తినాలనిపిస్తుంది చాక్లెట్ కేక్. అది కూడా తినేసినాం. ఇక్కడ మా మమ్మీ డాడీని అట్లా పట్టుకొని నడుచుకుంటూ రమ్మంటే వస్తున్నారు. చిన్న చిన్న క్యూట్ మెమోరీస్. మా డాడీకి ఈ వీడియోస్ ఇవ్వంటే పెద్దగా నచ్చవు. ఫైనల్గా ఫ్యామిలీ సెల్ఫీ తీసేసుకొని అయితే రిటర్న్ అయిపోయాం.